నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రస్తుతం మనమైతే ఇక్కడ శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్ ఏరియాలో అవుతున్నాము. ఈరోజు ఉదయం బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈరోజు ఓటింగ్ చేయడైతే తన ఓటింగ్ను వినియోగించడం జరిగింది. ఇప్పటికీ 11 o'clock వరకు 20.07% ఓటింగ్ అయితే అయింది. దీనికి సంబంధించి చాలామంది పబ్లిక్ అయితే ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్ అయితే చాలా వరకు వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా గతంలో ఎప్పటి జరగని విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే పకడ్బందీగా జరుగుతున్న ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతాయనే ఆశ అయితే కనిపిస్తుంది చాలా వరకు. గతంలో 47% వరకు వేస్తున్న ఈ ఓటింగ్ ఈసారి 47 నుంచి 60 పైగా ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే 11 o'clock వరకు 20% అయినా ఈ ఓటింగ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అన్నట్టు ఈసారి ఓటింగ్ వేయడానికి. ఇంకా చాలామంది పబ్లిక్ వాళ్ళంతకు వాళ్ళే వస్తున్నారు అండ్ ప్రశాంతంగా ఇట్లా జరుగుతుంది. మనం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఈ డ్రోన్ని వాడి ఎలాంటి గందరగోళ పరిస్థితులు, ఎలాంటి ఆటంకాలు, బయట ఎలాంటి రిగ్గింగ్ ఇలా జరగకుండా ఏజెంట్లు వీళ్ళందరూ ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూ ఒకవైపు పోలీసు వాళ్ళు, ఒకవైపు రక్షక్ వీళ్ళందరూ దీని నిఘా వ్యవస్థ పైన ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ 9 o'clock అయితే బీజేపీ క్యాండిడేట్ ఇదే ప్లేస్కి నాగార్జున నగర్ సంక్షేమ సమితి ఈ ప్లేస్కి అయితే వచ్చి తన ఓటును వినియోగించడం జరిగింది. అండ్ ఇందులో దాదాపుగా ఒక 1000 to 1050 వరకు దాదాపు 1050 వరకు ఓటర్లు అయితే ఉన్నారు. ఇది 301 పోలింగ్ నెంబర్ అన్నట్టు. పోలింగ్ బూత్ నెంబర్ 301 300 అయితే పక్కకే ఉంది. 301 ఇందులో మొత్తం 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నట్టు. 4 పోలింగ్ స్టేషన్లో దీనికి సంబంధించి పకడ్బందీగా అయితే జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రశాంతంగా అయితే ఈ ఏరియాలో ఈ వాతావరణంలో అయితే ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఒకసారి ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఓటర్స్ని ఒకసారి వాళ్ళని అడుగుదాం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసిరు. మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఏ విధంగా ఉంది లోపల ఓటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు కంఫర్టబుల్ ఉందా లేదా, వాళ్ళు ఓటును వినియోగించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది. మేడం, ఇప్పుడు ఓటును వినియోగించుకోవడం ఫస్ట్ టైమా, ఇంతకుముందుకు ఎప్పుడైనా వేసాం? అంతకుముందు వేసాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మేడం లోపల అదంతా సెటప్ అదంతా మంచిగా ఉంది? మంచిగానే ఉంది, బాగానే ఉంది. పెద్దవాళ్ళని బాగానే ఉంది, అంత మంచిగా ఉంది, బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. బాగానే. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఏ ఏరియా నుంచి ఓటు వేయడానికి వచ్చారు? పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ. ఇప్పుడు ఒకసారి మీ ఫాదర్తో మాట్లాడదాం. నమస్తే, మీ పేరు? నా పేరు పుట్టాడు. ముత్యాలు. ఎక్కడి నుంచి ఈ వీల్ చైర్ సౌకర్యం కల్పించారు మీకు? ఇది ముందుగా చైర్ ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే దిగానే వీల్ చైర్ కల్పించేసి మంచిగా సౌకర్యాలు ఎట్లుందన్న లోపల పరిస్థితి? బాగానే ఉంది, రిసీవింగ్ బాగానే ఉంది. ఎవరైనా వచ్చినా కానీ, వృద్ధులు ఎవరైనా వచ్చినా కానీ చూసుకుంటున్నారు, సిబ్బంది ఉన్నారు, పర్వాలేదు. అక్కడ నుంచి ఇప్పుడు మీరు గేట్ ఎంట్రీ నుంచి తీసుకెళ్ళి లోపల వరకు ఓటేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కార్లో కూర్చోట్టిన తర్వాత వాళ్ళు ఉన్నారు, సాయం చేస్తున్నారు, ఇమ్మీడియట్గా ఉరికొస్తున్నారు, వీల్ చైర్ కావాలని అడుగుతున్నారు, తెస్తున్నారు. బాగుంది రెస్పాన్సిబిలిటీ. ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే ఈ సౌకర్యాలన్నీ మంచిగా మంచిగా ఉంది. ఓకే, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు సౌకర్యాలు మంచిగా అనిపించింది. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఓటేస్తే ఎట్లా అనిపించింది? ఓటేసి ఎప్పుడైతే ఈసారి వేయాలనుకున్నా పిల్లలు ఓటుకొచ్చారు. ఓటేసిన నీ ఓటే కీలకం కదా ఇక్కడ జూబ్లీహిల్స్లో. అది కాదా మళ్ళా? అందుకే ఇవన్నీ చిన్న చెట్లు పోషమతాన్ని చిన్న దుబ్బా తంతులు వచ్చేస్తాడు. ఈసారి మేము తీసుకొచ్చి ఎట్లా డెవలప్ అయిందా మీ జూబ్లీహిల్స్? చాలా. అప్పుడున్న చింత చెట్లు ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి, ఇప్పుడే బాగున్నాయి. ఇప్పుడు బోరీలు గీరీలు అన్నీ వేస్తున్నారు. మొత్తానికైతే ఈ పెద్ద ఆయన తన ఓటు వినియోగించుకున్నాడు. ఓకే, తప్పక చాలా సంతోషం అన్నమాట. మొత్తానికైతే ఆ పెద్ద ఆయన తన ఎలక్షన్ కమిషన్ జిహెచ్ఎంసి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఓటింగ్ని ఆ పెద్ద ఆయన తన అయితే వినియోగించుకున్నాడు. అక్కడ పంజాగుట్టలు ఉంటారంట, వాళ్ళు పంజాగుట్ట నుంచి ఇక్కడ వరకు ఒక వెహికల్లో తీసుకొచ్చిన దాని తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక వీల్ చైర్లో తనని తీసుకెళ్ళి వీల్ చైర్లో మళ్ళీ ఓటింగ్ వేయించిన తర్వాత మళ్ళీ బయటకు అయితే తీసుకొచ్చే సౌకర్యాలు అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రస్తుతం కనిపించింది. ఇది ఇక్కడున్న నాగార్జున నగర్కి సంబంధించిన ఓటింగ్ పరిస్థితి, ఇక్కడున్న ఓటు వేసే పరిస్థితి.
సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది? ఓటింగ్ పర్సంటేజ్ అయితే పర్వాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, కొంచెం ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. నేను అనుకుంటాను ఇక లంచ్ తర్వాత మెల్లమెల్లగా వస్తుండొచ్చు. ఇంకోటి ఆఫీసర్స్ కూడా అందరికి ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాబట్టి, తెలంగాణ ఎలక్షన్స్ కాబట్టి హాలిడేస్ ఇక్కడికి ఇవ్వలేదు. సో అందరికీ అనుకుంటే ఆఫీస్ నుంచి వచ్చేమని ఓటేస్తుండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పర్వాలేదు, వచ్చిన వాళ్ళు అయితే శాతం బాగానే వచ్చారు. సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు, బాగానే ఓటింగ్ చేస్తున్నారు. మేము అందరూ కూడా అదే చెప్తున్నాము, ఓటింగ్ వేయాలా పెట్టాలని మేము ఇంటర్వ్యూ క్యాంపెయిన్ చేసేటప్పుడు చెప్పాము, కంపల్సరీ ఓట్ వేయండి పెట్టండి అని. సో ఫార్ సో గుడ్, చలో బాగానే ఉంది. లంచ్ తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నేను ఇట్లా గతంలో లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఎంత వచ్చింది సార్ ఇక్కడ పర్సెంటేజ్? ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? నేను కూడా లాస్ట్ టైం నేను అంత లేకుండే ఇక్కడ, నేను అంత ఐడియా లేదు. ఈ విధంగా ఈ టైం మటుకు చాలా బాగానే ఉంటుంది. ఒక పబ్లిక్ని 90% వచ్చే అవకాశాలు ఉండొచ్చు. నేను కమిట్ చేయలేనండి. 1060లో వస్తుందండి, ఒక 50 వరకు అయితే రావాలి, ఖచ్చితంగా అయితే వస్తుంది. నేను చూస్తున్నాను, హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్ పెడుతున్నాము వస్తే బాగా. ఎందుకంటే మోస్ట్లీ కాలనీలు ఏమన్నా చాలామంది సీనియర్ సిటిజన్స్ అందరు షిఫ్టింగ్ అయిపోయి వెకేట్ అయిపోయి గచ్చిబౌలి ఎక్కడిక్కడ వెళ్ళిపోయారనమాట. సో సీనియర్ సిటిజన్స్ ఒక్కరున్నారు. రెసిడెన్షియల్ ఉండే మెల్లమెల్ల కమర్షియల్ అయిపోయింది ఇది కాబట్టి కొంచెం ఓటింగ్ శాతం కూడా కొంచెం తక్కువైంది మనుషులు వేసేదానికి. కానీ ఉన్న వాళ్ళు మటుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ వరకు వచ్చి కంపల్సరీ వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సార్ వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి. అక్కడ క్యూలో ఫాలో అయ్యమంటున్నాం, యాజ్ యూజువల్ తొందర వచ్చి ఓట్ వేయమంటున్నాం మేము, సో దట్ మనం ఓటింగ్ శాతం పెరగాలి ఛాన్సెస్ ఉంటుందని. తొందర వచ్చి ఏమంటున్నాము, టైంకి వచ్చి సీనియర్ సిటిజన్స్ ఉంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది, మనం వచ్చి ఎక్కించడం పెట్టడం అవుతుంది. ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం, టైంలీ ఏమని చెప్తున్నాము, ఓటింగ్ అస్సలు మిస్ చేయొద్దని చెప్తున్నాం. ఇప్పుడు జెండర్ రిలేటివ్గా చెప్పి ఓటింగ్ అయిందని అనుకుంటున్నాం, ఖాళీ అంటే ఏషియన్ సార్ అనే చెప్తున్నాం వాళ్ళకి. మేము ఎవరన్నా మీకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు ఏమన్నా? లేదండి, సిస్టమ్ బాగానే పనిచేస్తుంది. ఇప్పటికైతే ఏం అట్లా కనిపించలేదు మాకు. సో ఫార్ సో గుడ్, మంచిగానే ఉందండి, నో ఇష్యూస్, ప్రాబ్లం అయితే లేదు.